మేము భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా తరపున రైతుల తరపున కలెక్టర్ గారిని కలిసి ఈ జిల్లాలో రావాల్సిన రైతులు బకాయిలు తక్షణమే ఇప్పించాలని విన్నవించుకోవడానికి వచ్చాం. అయితే రైతు 4 నెలల 10 రోజులు కష్టపడి పండించిన ధాన్యానికి ఈ రోజుకి బాకీలు ఇవ్వకుండా ఇంత వాళ్ళే అంత వాళ్ళే తొందరలో అని చెప్తున్నారు. కానీ అనేక బాధలు పడి ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకో వచ్చి పడింది బాధ. దీనికి పెట్టుబడులు ఎవరిని అడిగినా మీరు ఎప్పటికీ ఇదొకటి ఇవ్వట్లేదు, ఇప్పటికే మీరు బాకీలు ఎంత ఉన్నారని బ్యాంకు వాళ్ళు ఎవరన్నా వడ్డీ బయట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నా ఎవరు రుణం పుట్టకుండా అనేక అవస్థలు పడి ఉన్నవాళ్ళు. ఎవరు చెప్పినా ఏంటంటే రైతే మాకు ప్రధానం, రైతే మా ప్రధానం అనే ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. రైతుని ఎదరకొస్తున్నాయి. ఎదరకు వచ్చాక మళ్ళీ రైతుని మర్చిపోయి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఊరికే చెప్తూ కన్నీళ్ళు తుడుతుంది కింద కౌర్లు చెప్తూ. అంచేత ఇవన్నీ వద్దు. తక్షణం రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వాలు కూడా తెలియపరచుకోవడం జరుగుతున్నది. అంచేత తొందరగా మాకు డబ్బులు ముఖ్యం, రైతు యొక్క బాకీలు ముఖ్యం. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల తరపున మేము ఈ రోజున భీమవరం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఈరోజు ఇంకా సొమ్ము 510 కోట్ల రూపాయలు మన పశ్చిమ గోదావరి జిల్లా రైతులకి అందవలసి ఉంది. దాని గురించి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము కలెక్టర్ ఆఫీస్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా రైతుని దేశానికి వెన్నెముక అని పోవటమే తప్ప కానీ రైతుల యొక్క ఇబ్బందులు కానీ ఏమి గుర్తించడం లేదు. ఈ రోజున రైతులు ఎంతో అవస్థపడుతున్నారు. ఖరీఫ్ మొదలైపోయింది కానీ ఈ రోజుకి రైతు దగ్గర డబ్బు చేరడం లేదు, ధాన్యం అమ్మిన డబ్బు చేరడం లేదు. ధాన్యం రైతు అమ్మితే గవర్నమెంట్ ఈ రోజుకి డబ్బు వసూలుబాటు చేయలేకపోయిందంటే మేము రైతులుగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ గమనించి వెంటనే విడుదల చేయవలసిందిగా మిగతా డబ్బు ఈ రోజున ఎంతైతే ఇవ్వాల్సిందో మన పశ్చిమ గోదావరి జిల్లాకి అంతా వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది.